మరో బ్రేకింగ్ అంతోంది మనకి. మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు. జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ చేసి పబ్లిక్ న్యూసెన్స్ కలిగించారని అభియోగాలు మోపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేషనల్ హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని ఆరోపించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు. జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ చేసి పబ్లిక్ న్యూసెన్స్ కలిగించారని అభియోగాలు మోపారు. ఇక పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేషనల్ హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని ఆరోపించారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్లో అందిస్తారు. ఈ యాకూబ్, మాజీ మంత్రి జోగి రమేష్ పై అయితే మరో కేసు నమోదైంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. జన సమీకరణ చేయొద్దు, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు అనేది కూడా ఈ నోటీసులు పోలీసులు, ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దానికి బేఖాతరు చేస్తూ నిన్న జన సమీకరణ చేశారని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించారని, గొల్లపూడి నుండి ఇబ్రహీంపట్నం వరకు నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయని, దాంతో పాటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జన సమీకరణకు పోస్టులు పెట్టారని దానిపైన ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్ఐ రవివర్మ కంప్లైంట్ మేరకు ఈ కేసు నమోదు చేశారు. అంటే ఇప్పటికే టీడీపీ నేతలు దేవినేని ఉమాతో పాటు కొంతమంది నేతలు దీని మీద నిన్న జరిగిన పర్యటన మీద పరామర్శ కాదు, పూర్తిగా కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టారు. దీని మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని కూడా ఇప్పుడు అధికార పార్టీ నేతలు కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే సుమారుగా 12 కేసులు ఇప్పటికే జోగి రమేష్ పై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది దీంట్లో ఏ కేసులు నమోదు చేశారు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమటికి ప్రస్తుతం మరో కేసు జోగి రమేష్ పై పెట్టడంతో ఇది స్టేషన్ కేసుగానే పరిగణించాలి, నాన్ బెయిల్ కాదు. జనరల్ గా కొన్ని అంశాలపై ఇటువంటి పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో కేసులు నమోదు చేస్తారని కూడా ఇప్పటికైతే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏ కేసులు నమోదు చేశారు ఏంటి అనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యాకూబ్.